అండి, వెల్కమ్ టు విజయాస్ వంటిల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చామందుంపల ఫ్రై. ఇంకోండి, చామందుంపలు ఉడకబెట్టుకుని తొక్క తీసుకుని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ వేపుడికి కొంచెం చిన్న మసాలా పౌడర్, అంటే గరం మసాలా కాదు, మామూలుగా మసాలా. చామందుంపలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆరోగ్యానికి. పిల్లలకు కూడా తింటే సన్నగా ఉన్న పిల్లలు లావు అవుతారట. కొంచెం మినపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. డ్రై రోస్ట్ మాట, ఇదే మసాలా. వేగాయి చిన్న మిక్సీ జార్లో వేసుకున్నారు. చల్లరాక అయ్యాక మిక్సీ పట్టుకున్నాం. ఈ లోపల మనం పాన్ పెట్టి వేసుకున్నాం. కూర సరిపడా ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. దాన్ని 3 స్పూన్లు వేసి ఇందులో కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పోపులు వేగా కదండి, మినపప్పును, జీలకర్ర, ఆవాలు. లోపల మనం వేయించుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి, ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకున్నాం. మిక్సీ పెట్టుకుని ఇలా బరక అయింది. ఇలాగే ఉండాలి, మెత్తగా మళ్ళీ ఉన్నా బాగోదు, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఇంక ఎండుమిర్చి వేసుకోమండి, పచ్చిమిర్చి వేస్తున్నాను. అందులో మనం వేసిన దాంట్లో ఎండుమిర్చి వేస్తున్నాం కదా, ఆ కారం ఈ కారం సరిపోతుంది. కరివేపాకు, టమాటాలు, ఇంట్లోనే కూర సరిపడా, వేపులు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. బాగా మగ్గాలి టమాటా. అరవేయమండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు పొడిలోని ఎండుగాయలు వేసాం కదా, ఆ కారం పెట్టాలి. టమాటాలు మగ్గిపోయి ఇప్పుడే వేసి కొంచెం పసుపు, చామందుంపలు వేసుకుంటాం. చామందుంపలు వేసుకుని బాగా వేగాలి. ఈ మసాలా ఫ్లేవర్స్, టమాటా మొత్తం అన్నీ పట్టి వరకు వేగాలి. మన నూనె కనబడుతున్న పైన వేయగలిగితే చామదుంపల వేపుడు రెడీ. బౌల్లో తీసుకున్నా. చామదుంప వేపుడు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.